సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి దినఫల కార్యక్రమానికి స్వాగతం. శ్రీ విశ్వవాసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శనివారం 31 మే 2025. సూర్యోదయం ఉదయం 5 గంటల 31 నిమిషం వరకు, సూర్యాస్తమం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు, తిథి పంచమి రాత్రి 8 గంటల 17 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రము పుష్యమి రాత్రి 9 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష. అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నము 2 గంటల 50 నిమిషాల నుంచి 4 గంటల 25 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 39 నిమిషాల నుంచి 6 గంటల 32 నిమిషాల వరకు, మరియు ఉదయం 6 గంటల 32 నిమిషాల నుంచి 7 గంటల 24 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల 56 నిమిషాల నుంచి 10 గంటల 35 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 5 గంటల 23 నిమిషాల నుంచి 6 గంటల 57 నిమిషాల వరకు. చంద్రుడు సంచారం చేస్తున్న రాశి కర్కాటక రాశి. మేషాది ద్వాదశ రాశులలో మొదటిదైన మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. గృహమున బంధుమిత్రుల ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి విభేదాలు పరిష్కారం ఉంటాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. మీరు మతపరమైన మరియు ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రభావంలో ఉంటారు. యువత తమ కెరియర్ గురించి జాగ్రత్త ఉంటారు. మీరు మీ కెరియర్పై దృష్టి పెట్టడం మంచిది. మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. సాంకేతిక రంగంలో విద్యార్థులకు ఉన్నత విద్యను అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు అనుకూలిస్తుంది. అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది. చేపట్టిన పనులు తక్కువ శ్రమతో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. మీ జీవిత భాగస్వామి సహకారాలతో మంచి విజయాన్ని అందుకుంటారు. భూ సంబంధ వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధువులు కానీ పాత స్నేహితులతో కానీ కలుసుకుంటారు. ఈ రాశివారు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చేపట్టిన పనులలో ఆలస్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. భూ సంబంధ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలు గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది. మీరు పాత బంధువులను కలుసుకోవచ్చు. వ్యక్తిగత జీవితంలోని సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ఈరోజు కొత్త పనిని ప్రారంభించవచ్చు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉన్నత పదవిని పొందుతారు. మీరు పని కోసం ప్రయాణించవలసి వస్తుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించడం మంచిది. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ
ఎలర్జీ బారిన పడే అవకాశాలు కానీ ఉంటాయి. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువగా దగ్గర పెట్టుకొని ప్రయాణించడం మంచిది కాదు. కొంత జాగ్రత్తగా వహించాలి. ఈ రాశివారు అమ్మవారి దర్శనం మరియు కొబ్బరికాయను సమర్పించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. రుణ ప్రయాణాలు కలిసి రావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పాత్రల విషయాల్లో జాగ్రత్తగా వహించాలి. మీ దినచర్య చెదిరిపోవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి బహుమతులు పొందవచ్చు. స్నేహితులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. యువత తమ సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశం పొందుతారు. కుటుంబం వల్ల మీరు కొంత ఇబ్బందికరంగా కనబడుతుంది. కుటుంబం పట్ల మీ వైఖరి ఉదారంగా ఉంటుంది. ఈరోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు నెయ్యి దీపం వెలిగించి దుర్గా చాలీసా పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగములో అధికారులు సహాయ సహకారాలతో అవకాశాలు అందుకుంటారు. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. చిన్న చిన్న అడ్డంకులను తొలగించడానికి ప్రయత్నించండి. వాతావరణంలో మార్పుల వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. క్రమం తప్పకుండా యోగా మరియు వ్యాయామం చేయడం మంచిది. ప్రేమ సంబంధాలలో ద్రోహం జరిగే అవకాశం ఉన్నది. మీరు వ్యక్తులతో ఉండి వాళ్ళని ప్రవర్తన గమనించాల్సి వస్తుంది. ఎక్కువగా ఎవరిని నమ్మకండి. ఈరోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టు వదలకుండా ప్రయత్నించండి. విజయం మీ సొంతం అవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ రాశివారు ఈరోజు ఉదయం స్నానం చేసిన తరువాత సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి శుభఫలితాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో విజయం లాభాలు అందుకుంటారు. ఉద్యోగములో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఈరోజు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారవేత్తలకు ఈరోజు చాలా మంచిది. పాత అప్పులు తిరిగి చెల్లించడమే జరుగుతుంది. మీరు విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీరు మంచి సమయం గడుపుతారు. ఆస్తి ఒప్పందాల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు.
ప్రేమ సంబంధాల గురించి మీరు కొంచెం భావోద్వేగానికి లోనవుతారు. ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలించే దినం. రావాల్సిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బకాయిలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ చేపట్టిన పనులలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. ఈ రాశివారు ఈరోజు ఒక 11 బిల్వ ఆకులపై శ్రీరామని ప్రతిరోజు శివలింగానికి సమర్పించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. కన్యరాశి వారికి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఊహించిన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొంతమంది మీ దాతృత్యాన్ని ఆసరగా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు అసంపూర్ణంగా ఉండిపోవచ్చు. పాత ప్రతికూల విషయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులచే మీరు మోసగించబడవచ్చు. ఈరోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతీ సంబంధ సమస్యలు ఉండే అవకాశం ఉన్నది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు ఆహారం విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశివారు ఈరోజు సంకటహర గణేశ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో మందకోడిగా సాగుతాయి. ఇంట బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. మీకు ఒక పరిచయస్తుడి ద్వారా పెద్ద వ్యాపార ఆర్డర్ రావచ్చు. మీ కార్యాలయంలో ప్రమోషన్ రావచ్చు. మీ జీవిత భాగస్వామి పట్ల మీకున్న ప్రేమ పెరుగుతుంది. సమయం లేకపోవడం వల్ల ఏదైనా ప్రణాళిక నిలిచిపోయే అవకాశం ఉన్నది. ఈరోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించకపోవటం కానీ పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. ఈ రాశివారు ఈరోజు హయగ్రీవ స్వామి స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంతానం విద్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రులు పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. మీ సామర్థ్యాలు నిరూపించుకోండి. మీకు అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో అంతర్గత కలుగుతుంది. మీరు మీ ఉద్యోగం గురించి కొంత ఆందోళన చెందవలసి రావచ్చు. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఇతరులలో పాలు ఎత్తకండి. సమయం వృధా చేయకండి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ
దేవాలయ సందర్శనం కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలు సాధారణ దినమని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశికి సోదరుల సహాయంతో విభేదాల నుండి బయటపడతారు. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. మీ ప్రవర్తనతో ప్రజలు సంతోషంగా ఉంటారు. మీరు కుటుంబ సంబంధాలను బాగా కొనసాగుతారు. వ్యాపారంలో కొత్త భాగస్వాములు మీతో చేరవచ్చు. ప్రముఖులతో మీరు పరిచయాలు బలపడతం అవుతాయి. తెలివితేటలతో సమస్యలను పరిష్కరించబడతాయి. ఈరోజు మీపై అధికారులతో కానీ సహ ఉద్యోగులతో కానీ స్నేహపూర్వంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపానికి ఆవేశానికి తావివ్వకండి. వాద విభేదాలకు దూరంగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది. ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు జరగవచ్చు. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ఈరోజు మీకు సాధారణంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. మీ తల్లితో మంచి సంబంధాలను కొనసాగించండి. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాతావరణాన్ని తేలికగా ఉంచండి. మీ పిల్లల పురోగతి కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసరమైన వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ లేదా మూత్ర సంబంధ అనారోగ్య కారణంగా బాధపడతారు. ఈ రాశివారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి సుఫలితాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపోతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సూచనల మేరకు పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆలస్యం చేయవద్దు. సాయంత్రం నాటికి పెండింగ్లో ఉన్న పనులు మీరు పరిష్కారం దిశగా మారుస్తారు. మీ జీవన శైలి గురించి నిర్లక్ష్యంగా ఉండకండి. ఉద్యోగస్తులు తమ ఉద్యోగంలో పాటు వ్యాపారం కూడా
ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతున్నది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశయానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు ఈరోజు గోశాలకు వెళ్ళి ఆవులకు సేవ చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కీలక వ్యవహారాలలో అందరినీ ఒక మాట మీదకు తీసుకువస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న వాతావరణం ఉంటుంది. వాతావరణంలో మీరు చాలా తిరగవలసి ఉంటుంది. మీరు స్వభావరీత్యా చిరాకు పడతారు. ఆలోచించకుండా ఎవరితోనూ ఏమీ అనకండి. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించడం మంచిది. శుభ పథకాలకు మీరు డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. మీ శ్రేయోభిలాషులకు చర్చలు పాల్గొంటారు. వివాహ సంబంధాలు కుదర్చటం లేదా మధ్యవర్తిగా వ్యవహరించడం చేస్తారు. వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. బ్యాంకు లోన్ లేదా ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మహిళలకు మలబద్ధకం సమస్య ఉండవచ్చు. ఈ రాశివారు ఈరోజు తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపము వెలిగించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం